హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కామ్ వైసెస్ లైక్ ఇట్. గైస్, నేను ఈరోజు మీకు ఒక కొత్త పీటీసీ సైట్ గురించే చెప్పబోతున్నాను. అయితే గైస్, ఇందులో ఏంటంటే మనకి ఫ్రీ డైమండ్ మెంబర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా లేకపోతే ఏ సైట్లో చూసినా సరే మనకి స్టాండర్డ్ మెంబర్షిప్, ప్రీమియం మెంబర్షిప్ అలాగా మన మెంబర్షిప్స్ని డివైడ్ చేసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. సో మనం కనుక అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఎంతో కొంత అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు నేను చూపించే వెబ్సైట్లో మాత్రం విత్ అవర్ సైన్ అప్ మనకి స్టాండర్డ్ కాకోకుండా వాళ్ళు డైమండ్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటంటే బక్సిక్. ఓకే. సో బక్సిక్లో దిస్ ఈజ్ ఎ పిటిసి సైట్. సో బక్సిక్ ఓపెన్ చేస్తున్నా చూడండి. సో బక్సిక్ ఎర్న్ మనీ దాంట్లోకి వెళ్తున్నాను. సో ఇదనమాట. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఫ్రీ డైమండ్ మెంబర్షిప్ ఆన్ సైన్ అప్. సో డైమండ్ మెంబర్షిప్ అంటే దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే గైస్, చూడండి, స్టాండర్డ్‌లో మనం గనక ఒక క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ $0.01 ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్‌ని కనుక మనకి వ్యూ చేస్తే, మనకి స్టాండర్డ్ మెంబర్షిప్‌లో గనక మనం ఉంటే అప్పుడు మనకి $0.01 రావడం అనేది జరుగుతుంది. అదే ఒకవేళ గనక మనం వేరే ఏదైనా ప్రీమియం కానీ లేకపోతే ఫ్రీగా డైమండ్ మెంబర్షిప్స్ కానీ అంటే వాళ్ళు ఆఫర్ చేసేదాన్ని బట్టి అనమాట. సో ఆఫర్ చేసేదాన్ని బట్టి గనక ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి డైమండ్ మెంబర్షిప్‌లో అంటే మనకి $0.01కి మనకి స్టాండర్డ్‌లో 100% వస్తుంటే డైమండ్ మెంబర్షిప్ ఉంటే 150% రావడం జరుగుతుంది. అంటే మనకి 0.010 కదా! 0.01 అంటే 0.010 కదా! మనకేమొస్తుందంటే 0.015 అనేది వస్తుంది. ఓకే. అర్థమైంది గదా! అంటే 150% కమిషన్ అనేది రావడం అనేది జరుగుతుంది మనకి. సో, ఫస్ట్ దీన్ని ఎలా సైన్ అప్ అవ్వాలంటే చూడండి, ఇది మనం ఇట్లా ఓపెన్ చేయంగానే ఇక్కడ గాని సైన్ అప్ అని ఉంది గదా! సో, ఈ రెండిట్లో ఎక్కడో ఒకటి క్లిక్ చేయండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నా చూడండి. సో, సైన్ అప్. సైన్ అప్‌లో ఏం లేదు. మీ నేమ్ ఇవ్వండి, అకౌంట్ ఈమెయిల్ ఇవ్వండి. అదే ఈమెయిల్‌ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. సో, మీరు యూజర్ నేమ్ ఏది కావాలనుకుంటున్నారో అది ఇవ్వండి. అండ్ పాస్వర్డ్ మీరు ఒకటి పెట్టుకోండి. రిఫరల్ గూడా ఉంది గైస్ ఇందులో. సో, నేను రిఫరల్ లింక్ మీకిస్తాను. మీకు కావాలంటే మీరు ఆ రిఫరల్ లింక్‌లో జాయిన్ అవ్వండి. లేకపోతే మీరు డైరెక్ట్‌గా కూడా ఇందులో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనమాట. సో, దెన్ యూ కెన్ క్లిక్ రిజిస్టర్. సో, రిజిస్టర్ చేయంగానే మీకు మీ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో, దీనిలో వెరిఫికేషన్ అదేం ఉండదు గైస్. డైరెక్ట్‌గా మీకు లాగిన్ ఐడీ అనేది మీరు ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో అదే అండ్ పాస్వర్డ్ ఇస్తారో అదే ఇక్కడ అడుగుతుంది. సో, చూడండి, లాగిన్ అవుతున్నాను. సో, లాగిన్ అయితే నాకు యూజర్ నేమ్ అడిగింది గదా! సో, యూజర్ నేమ్ ఇస్తున్నా అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో, నేను లాగిన్ అయిపోతున్నా. సో, లాగిన్ అయిన తర్వాత ఆహ్, చూడండి, ఫస్ట్ నేను చెప్పా గదా! డైమండ్ మెంబర్‌షిప్ వస్తుందని చూడండి. నాకేముంది ఇక్కడ మెంబర్‌షిప్‌లో డైమండ్ అని ఉంది గదా! అయితే ఈ డైమండ్ మెంబర్‌షిప్ మనకి 1 మంత్ ఇవ్వడం జరుగుతుంది గైస్. సో, నేను మార్చ్ 25 నుంచి దీనిలో మెంబర్‌ని. అండ్ టుడే ఈజ్ మార్చ్ 28. అంటే 3 డేస్ అయింది నేను జాయిన్ అయ్యి. అండ్ చూడండి, 24థ్ అంటే నెక్స్ట్ మంత్ 24థ్ కల్లా నా డైమండ్ మెంబర్‌షిప్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఒకవేళ కావాలంటే నేను మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాగా మనకి ఫ్రీ డైమండ్ మెంబర్‌షిప్ రావడం అనేది జరుగుతుంది. సో, చూడండి, నాకు జస్ట్ 3 డేస్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్లిక్స్ ఫర్ ద పాస్ట్ 15 డేస్ నేను 1, 2 అండ్ నేను థర్డ్ డే ఏమీ చేయలేదు. సో, ఫోర్త్ డే అంటే నేను 3 డేస్ మాత్రమే క్లిక్ చేయడం జరిగింది. అండ్ నాకు ఆల్మోస్ట్ నాకిక్కడ $0.01 వరకు ఉంది. అంటే చూడండి, 3 డేస్‌లోనే నాకు $0.01 వచ్చింది అంటే లైక్ మీకు అర్థమైతుంది గదా! డైమండ్ మెంబర్‌షిప్ అనేది మనకి ఎంత యూజ్‌ఫుల్ అనేది మీకు అర్థమైతుంది. సో, నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీకు ఇంకా మెంబర్‌షిప్స్ కావాలంటే కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఒకవేళ మనీ పెట్టి నేను నాకింకా పెద్ద మెంబర్‌షిప్ కావాలి అనుకుంటే గనక మీరు అలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో, చూడండి, ఇది చూడ్డానికి గూడా జస్ట్ లైక్ క్వెస్ట్ జీపీటీ లేకపోతే ఓజో లాగానే ఉంటుంది. ఇందులో గూడా మీరేం చేయొచ్చంటే, మీరు డైరెక్ట్ రిఫరల్స్ ఉంటాయి. అలాగే రెంటెడ్ రిఫరల్స్ ఉంటాయనమాట. సో, మీకు రెంటెడ్ రిఫరల్స్ కావాలంటే రెంటెడ్ రిఫరల్స్ కూడా ఇందులోంచి మీరు ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో అసలు ఎలా ఎర్న్ చేయాలి? సో, ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇది పీటీసీ సైట్ కదా! సో, ఇక్కడ చూడండి, ఎర్నింగ్ అండ్ ఆఫర్ వాల్ ఏరియా దాంట్లోకెళ్ళి పెయిడ్ టు క్లిక్ యాడ్స్ అని కొట్టండి. సో, పెయిడ్ టు క్లిక్ యాడ్స్ అని క్లిక్ చేయంగానే మీకిక్కడ యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో, నేను ఇవాళ నేను అన్నీ ఫినిష్ చేసేసాను. సో, ఇంకా లేవనమాట. సో, మీకైతే తెలుసు కదా! సో, ఇలా వస్తుంది. మనం దీని మీద క్లిక్ చేయంగానే ఆహ్, చూడండి, ఇట్లా అప్‌సైడ్ డౌన్ పిక్చర్ క్లిక్ చేయమని వస్తుందనమాట.
సో ఇక్కడ ఏమిచ్చాను, యూ హ్యావ్ ఆల్రెడీ విజిటెడ్ దిస్ వెబ్సైట్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ అంది. సో అంటే మనకి అలాగ రావడం జరుగుతుంది. సో ఇలాగా మనకి అమౌంట్ అనేది మన క్యాప్చా చేయంగానే మనకి అమౌంట్ అనేది మన దాంట్లో క్రెడిట్ అయిపోతుందనమాట. సో మన అకౌంట్‌లో చూసుకుంటే ఇక్కడ మన అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇందులో పర్చేస్ ఎలా రిఫరల్స్‌ని పర్చేస్ చేయాలి అంటే, సో ఇక్కడ ఉంది కదా పర్చేస్ రిఫరల్స్‌లోకెళ్ళండి. పర్చేస్ రిఫరల్స్‌లోకెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. యూ కెన్ చూజ్ 1 ప్యాక్ అనమాట. మనం $0.2 ఉంటే మన దగ్గర ఒక రిఫరల్‌ని మనం బై చేసుకోవచ్చు. అలాగా సో మెనీ అనమాట. సో లైక్ $20 ఉంటే మనం 100 రిఫరల్స్‌ని తీసుకోవచ్చు. అలాగా. అండ్ దెన్ మనం ఇక్కడ రెంట్ నౌ అని పెట్టేస్తే మనకి రిఫరల్స్‌ని రెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చూడండి, ఫస్ట్ మనం రిఫరల్స్‌ని రెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ యాడ్ ఫండ్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకేమైందంటే వయా అకౌంట్ బ్యాలెన్స్ అంటే మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో దాని మీద మీరు అమౌంట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే పేజా నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా? పర్ఫెక్ట్ మనీ నుంచా? పేయర్ నుంచా? అని చెప్పేసి అడుగుతుంది. సో మీకేమిటంటే మీకు అకౌంట్ బ్యాలెన్స్ నుంచి కాబట్టి మీరు డైరెక్ట్‌గా అకౌంట్ బ్యాలెన్స్, లేదా మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. సెండ్ పెట్టంగానే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రెంటెడ్ రిఫరల్స్ ఉంది కదా! సో సారీ, పర్చేస్ రిఫరల్స్‌లోకెళ్ళాలి. సో ఇక్కడ పర్చేస్ రిఫరల్స్‌లోకెళ్ళంగానే మీకిక్కడ యాడ్ ఫండ్స్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ ఇందాక అక్కడ ఎంటర్ చేశారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు $1 ఉంది మీ దగ్గర. సో $1 పెట్టి మీరు 5 రిఫరల్స్‌ని ఎర్న్ చేయాలనుకున్నారనుకోండి. ఇక్కడ మీరు $1 పెట్టేసి, అంటే యాడ్ ఫండ్స్ దగ్గర మీరు ఎంటర్ అమౌంట్ అని దగ్గర $1 పెట్టండి. సో మీకు అక్కడ $1 వచ్చేసిన తర్వాత మీకు 5 రిఫరల్స్ వస్తుంది కదా! సో ఆ 5 రిఫరల్స్‌ని పెట్టేసి రెంట్ నౌ అని చేయండి. సో రెంట్ నౌ అనంగానే మీకేమైతుందంటే, ఇక్కడ మీ అకౌంట్‌లోకి ఇక్కడ రెంటెడ్ రిఫరల్స్ 5 అని వస్తుంది. సో టోటల్ రిఫరల్స్ మీకు ఒకవేళ డైరెక్ట్ ఉండి, రెంటెడ్ 2 ఉంటే గనక మీకు అలా వస్తుంది. సో ఇలాగా మనం రెంటెడ్ రిఫరల్స్‌ని ఎలా పర్చేస్ చేయాలి అనేది కూడా చెప్పాను కదా! సో అలా పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఇందులో కూడా బక్సీ గ్రిడ్ అని ఉంటుంది. సో బక్సీ గ్రిడ్‌లో కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీకు మొత్తం 40 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 40 ఛాన్సెస్ గనక మీరు డైలీ ఏదో ఒక టైం, మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో మీరు 40 ఛాన్సెస్‌ని యూజ్ చేసుకొని మీరు కెన్ బి ద లక్కీ విన్నర్ అనమాట. సో బక్సీ గ్రిడ్‌లోంచి కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, పీటీసీ వాల్. పీటీసీ వాల్‌లో కూడా మీకు యాడ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా డైలీ సర్వేస్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. దాని అలాగా మీరు చూడండి, ఇక్కడ ఈ యాడ్ చూస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుందంటే, ఈ యాడ్ చూస్తే ఇంత అమౌంట్, అలా మీ అమౌంట్‌ని బట్టి. నెక్స్ట్ టాప్ ఆఫర్స్‌లోకెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ ఇదొక సర్వే ఉంది. ఇది గనక కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజీ ఆఫర్స్. సో అలాగా మీకు పీటీసీ వాల్ నుంచి కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మినిట్ స్టాఫ్‌లోంచి కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా అంతే సింపుల్ టాస్క్స్ ఉంటాయన్నమాట. సో వాటిని మీరు ఫినిష్ చేసేస్తే గనక మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాగా బోత్ ఇక్కడ పీటీసీ క్లిక్స్ యాడ్స్ నుంచి గానీ, పీటీసీ వాల్ నుంచి కానీ, ఇలాగ మెనీ పెయిడ్ టు సైన్ అప్ ఆఫర్స్ అంటేనేమో మనం వాళ్ళు ఏదైనా ఒక వెబ్‌సైట్ ఇస్తారు. దాంట్లో మనం సైన్ అప్ అయితే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఉంటదనమాట. సో అలాగా. నెక్స్ట్ మీరు ఇక్కడ అడ్వర్టైజ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఈ బక్సిక్ అనే దాంట్లో మీరు మీ ఓన్ వెబ్‌సైట్‌ని అడ్వర్టైజ్ కూడా చేసుకోవచ్చనమాట. సో అలాగా మీరు ఇందులో మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. గైస్ దిస్ ఈజ్ రియల్లీ ఎ బెస్ట్ సైట్. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ డైమండ్ మెంబర్‌షిప్ ఫర్ 1 మంత్. సో ఫర్ 1 మంత్ లోపల 1 మంత్ వరకు ఫ్రీ డైమండ్ మెంబర్‌షిప్ ఇచ్చారంటే ఆ 1 మంత్ లోపల మాక్సిమం మనం ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆహ్, అట్లాగా మీరు నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఓజో ఒకటి, నెక్స్ట్ బగ్సిక్ ఒకటి, నెక్స్ట్ క్వెస్ట్ జీపీటీ ఒకటి, ఈ 3 కూడా సిమిలర్‌గానే ఉంటాయనమాట. సో ఈ మూడిట్లో కూడా మీరు ఎర్న్ చేసుకొని మీరు రిఫరల్స్‌ని పర్చేస్ చేసుకుంటే గైస్, స్టార్టింగ్‌లోనే అయితే మనీ అనేది ఎక్కువ మనం ఎర్న్ చేయలేకపోవచ్చు. కానీ వన్స్ మనం రిఫరల్స్‌ని పర్చేస్ చేసుకుంటూ ఉండి, మనం ఒక లిమిట్ వరకు రీచ్ అయిన తర్వాత, అంటే లైక్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు మనం పేషెన్స్‌తో వెయిట్ చేయగలిగితే గనక డెఫినెట్‌లీ వీ కెన్ ఎర్న్ ఏ గుడ్ మనీ అనమాట. సో ఇదనే కాదు, ఏదైనా ఆన్‌లైన్ వర్క్ అంటే అలాగే ఉంటుంది. సో ఫస్టే మీరు నిరాశ పడిపోవద్దనమాట. సో బీ పాజిటివ్. సో ఇది గైస్, మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అలాగే ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా మీ వీడియోస్‌ని చూసి వాళ్ళు కూడా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్‌గా అప్డేట్స్ ఏమన్నా ఉంటే గనక మీకు డైరెక్ట్‌గా మీరు వెయిట్ చేయకోకుండా మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఇలాగా మీరు ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్.